అయిపోయింది. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఈ భారతదేశంలో హిందూ అయినా మనిషే, క్రిస్టియన్ అయినా మనిషే, ముస్లిం అయినా మనిషే, అందరూ మనుషులమే. తర్వాత కులాల మతాలు పుట్టాయి, అవి మనం సృష్టించి మనం క్రియేట్ చేసుకున్నాం. అంతకు మించి అని అంటే ఆది మానవుడికి ఏ కులం ఉంది, ఏ మతం ఉంది, అంతే కదా. ఆది మానవుడు అంటే కోతుల నుంచి పుట్టినటువంటి వాడే మనిషి. అక్కడి నుంచే సనాతన ధర్మము మొదలైంది అని అనుకుంటే, నాకు తెలిసిన దాని ప్రకారంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ వేదాలు మనకు ప్రస్ఫుటంగా చెప్తున్నాయి వాట్ ఈజ్ ధర్మ అనేది చెప్తోంది. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని నేను నమ్ముతాను, బీయింగ్ ఏ జర్నలిస్ట్. అందులో తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా అన్నది దట్ ఈస్ డిఫరెంట్. అక్కడి నుంచే మనకు మనుధర్మ శాస్త్రానుసారం కులాలు అనేవి వచ్చాయి. ఆ కులాలు వగైరాలకు సంబంధించి కూడా నేను చాలా క్లారిటీగా ఇచ్చానండి. ధర్మాన్ని సూచించడానికి కానీ, మంత్రాన్ని వివరించడానికి కానీ, ఏ దానికైనా కానీ వాక్కు ముఖ్యం. ఆ వాక్కు ఏ స్థానంలో ఉంది? శిరోస్థానం. సంస్కృతం తెలిసిన వాడే మంత్రం చదవగలడు, సంస్కృతం తెలిసిన వాడే ధర్మాన్ని వివరించగలడు. ఉపనిషత్తులు కానీ, మహాభారతం కానీ, రామాయణం కానీ అన్నీ కూడా మనకు మొదట్లో సంస్కృతంలోనే ఉన్నాయండి. అదే దేవనాగరి లిపి అని అంటారు. దేవనాగరి లిపి, అవును అవును, అక్కడి నుంచి వచ్చింది అది. అవును. ఈ రోజున ఎక్కడికక్కడ ట్రాన్స్లేటెడ్ వర్షన్స్ దొరికిపోతున్నాయి కాబట్టి మనకు తెలుగులోనూ కనబడుతున్నాయి, తమిళ్లో వచ్చినాయి, అనేక భాషల్లో అనేకం ఉన్నాయి. అది మనకి ఇబ్బంది ఏం లేదు. వాటిని చదివిన మన సనాతన ధర్మం ఏం చెప్తోంది అన్నది మనకు అర్థమవుతుంది. అది మనకు అర్థం కాలేదు. ఉపనిషత్తులు ఉన్నాయి, అందులో అయినా చెప్తోంది కొన్ని కొన్ని స్టోరీల ప్రకారంగా. అదే సార్, ఇప్పుడు మతాలు. ఆ తర్వాత మన దేశభక్తి అది కూడా చెప్తోంది. దేశభక్తి అంటే ఏమిటి, ఇవన్నీ మనకి ఏమొద్దండి, ట్రాష్ అనుకుందాం. కేవలం తిన్నామా, పన్నామా, తెల్లారిందా. మన తాత అంటే మీ తాత కావచ్చు, నా తాత కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన తండ్రిని కనడానికి ఎంత కష్టపడి ఉంటాడు, తండ్రిని పోషించడానికి ఎంత కష్టపడి ఉంటాడు కదా. మరి ఆ తండ్రికి, ఈ తండ్రి అంటే తండ్రికి కొడుకు అన్నవాడు ఏమందించాడు? నీరెప్పుడు కూడా పల్లానికే పారుతుందండి, మిట్టెకి ఎక్కదు. అంటే తాత అన్నవాడు తండ్రిని ప్రేమించినంతగా ఈ తండ్రి అనేవాడు మన తాతని ప్రేమించలే. దీనికి ఖచ్చితమైన ఉదాహరణ తాత మనవడు అనేటువంటి సినిమా, రాజబాబు తీసినట్టు. అయ్యా అయ్యా ఎందుకు గొయ్య అంటే మీ తాతని దానిలో పూర్తి చేయాలి కదయ్యా అంటే, తాతకు చేసిన మర్యాద నీకు నేను చెయ్యనా అయ్యా అని ఆ చిన్నపిల్లోడు అంటాడు. దీన్ని బట్టే తాత మనవడు అనేటువంటి రిలేషన్షిప్ ఎంతటి ఇదే అన్నది అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మన తండ్రిని తాత కని పెంచడానికి ఎంత కష్టపడ్డాడు, అదేవిధంగా మనము ఆయన కన్నాడు, తండ్రి అన్నవాడు కన్నాడు, మనల్ని పెంచడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటాడు. ఇది రియలైజ్ అయితే ఈనాటి తండ్రులు తల్లిదండ్రులకి గౌరవాన్ని ఇస్తారు. అదేవిధంగా బిడ్డని ఎలా పెంచాలో ఆ విధంగా పెంచుతారు. ఆ చేతగానప్పుడు ఈ టోటల్ మానవ సమాజమే శుద్ధ వేస్ట్ అంటాను నేను. అలా శుద్ధ వేస్ట్ అనేటువంటి ఆలోచనకి రాబట్టే అడవులు పట్టిపోయిన వాళ్ళం మేము. సింపుల్గా చెప్పాను సార్. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పాస్టర్ని, క్రైస్తవ సమాజానికి చెందినటువంటి ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని యావత్ క్రైస్తవ సమాజం మొత్తం ఆయన్ని హత్య చేశారు అని ఒక నిర్ధారణే చేస్తున్నారు, ఆరోపణలు అయితే చేయట్లా. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, కొంతమంది కావచ్చు, అది ముమ్మాటికి ఆయన తప్పతాగి యాక్సిడెంట్లో చనిపోయాడని కూడా అంటున్నారు. ఆ ఎంటైర్ ఆ ఇష్యూని, ఆయన యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదంటే ఆయన హత్య చేశారు, లేకపోతే ఆయన చనిపోయిన ఆ పరిస్థితిని, ఆ సందర్భాలని అవన్నీ చూసి మీరేం చెప్తారు అసలు? నేను చెప్తాను, ఇది మాత్రం దీర్ఘమైనటువంటి ఆన్సరే వస్తుంది. దీన్ని మాత్రం బ్రేక్ చేయకండి దయచేసి. మీరు నిజాన్ని తెలుసుకోవాలనుకుంటే చెప్పండి. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఈ ఎపిసోడ్స్ నేను గమనిస్తూనే ఉన్నాను. ఈజ్ ఏ గ్రేట్ వక్త. అది దేవుడి గురించి చెప్పడం అన్నదే అయినా సరే, తనను తాను రియలైజ్ అయ్యి తాను ఎలాంటి వాడు అన్నది ఈ సమాజానికి తెలియజేయడంలో కానీ నిష్పాక్షికంగా చెప్పినటువంటి వక్త, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నటువంటి వక్త. అవును. ఇలాంటి ఈ స్థితిలో ఆయన చెప్పినటువంటి స్పీచెస్లో ఆయన చెప్పిన మొట్టమొదటి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అక్కడి నుంచి చివరి దాకా వచ్చేస్తాను.
వాళ్ళది పొద్దుటూరు అండి, కడప జిల్లా కడప పొద్దుటూరు. దగ్గర. ఆ ఏరియా అంతా కూడా ఫ్యాక్షనిస్టుల తలకు సమూహం చాలా ఎక్కువ. తండ్రి ఏమో ముస్లిం, తల్లి హిందూ కావచ్చు లేదా క్రిస్టియన్ కావచ్చు, చెప్పలేం. నాకు ఆమె గురించి అంత ఐడియా లేదు. తండ్రి అయితే మాత్రం ముస్లిం, తల్లి క్రిస్టియనా హిందువా అన్నది నాకు తెలియదు, క్లారిటీ లేదు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, జస్ట్ లైక్ రక్త చరిత్ర లాంటిదే ఈ చరిత్ర కూడా. ఎవరిది? వీళ్ళది, ప్రవీణ్ పగడాల. ఎస్, అన్ననో తమ్ముడో ఉంటే అతన్ని అక్కడ వాళ్ళు ఎవరో కొట్టారంట, లేదంటే చంపారు, అది క్లారిటీగా చెప్పారు. ఆయన చావు బతుకులు పోయినంత పోయినాడు, అతన్ని కొట్టినాను చంపేసినాను కూడా అన్నాడు. ఆ టైంలో వీళ్ళ అక్క సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉంటే ఆమె కాపాడింది కాబట్టి నేను బయటపడ్డాను అన్నాడు. ఆ తర్వాత ఈ ఫ్యాక్షనిస్ట్ పడక మనకెందుకు అనుకుంటే ఎస్కేప్ అని చెప్పి ఇండోర్కి వెళ్ళిపోయాడు. అక్కడ క్రిస్టియన్ కాలేజీలో ఎవాంజలిస్ట్గా అంటే స్టూడెంట్గా క్రిస్టియన్ మత బోధక విద్యార్థిగా జాయిన్ అయ్యాడు. అక్కడ పరిచయం అయినటువంటి ఇంకొక ఫాదర్ కూతుర్నే ఈయన మ్యారేజ్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా ఆయన చెప్పిన ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడింది. సరే, దాని తర్వాత వచ్చారు. ఇవన్నీ కూడా చెప్తూ ఆయన తలకు మీటింగ్స్లో తనని గురించి తాను కన్ఫెస్ అయ్యాడు. నేను ఒకప్పుడు పెద్ద డ్రంకర్ని, డ్రగ్గిస్ట్ని, సిగరెట్ స్మోకింగ్, నాకు లేని అలవాటు అంటూ లేదు. కానీ ఈరోజు నేను ఒక పాస్టర్ని. దేవుని కృపచేత దేవ సేవకుడిగా అందరి చేత తగినంత గుర్తింపు పొందాను. ఆ దేవుడికి నమస్కారం, వందనాలు చెప్పాడు. అది ఎంత గొప్ప సంస్కారం అండి. అవునండి. ఇప్పుడు తనకు తాను ఏమన్నా కావచ్చు, నేను ఇది అని చెప్పుకున్నవాడే గొప్పోడండి. అవును, మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. ఒక మనిషి తనలో ఉన్న మంచి చెప్పాలి, తనలో ఉన్న చెడు కూడా చెప్పాలి. అలా చెప్పి తనని గురించి తాను చెప్పినటువంటి గొప్ప మనిషి అని అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఇది మీలాంటి వారు చెప్పడం కూడా చాలా అంటే వాస్తవానికి నిదర్శనం. అవును, ఎందుకంటే చాలా మంది ఒప్పుకోరు. ఎందుకంటే మీరు ఒక హిందూ సమాజం, ఆయన ఒక క్రైస్తవ సమాజం, హిందువులు కట్టర్ హిందూ అండి, అది ఒప్పుకోరు. నేను కట్టర్ హిందూనే, ఆయన కట్టరు క్రిస్టియన్. అయినా కానీ ఇద్దరి మనోభావాలు ఆల్మోస్ట్ ఒకటిగా కలుస్తున్నాయి. అందుకని ఆయన పట్ల నాకు కూడా సానుభూతి చాలా ఉంది. అయ్యో పాపం, ఈయన ఇంత ఘోరంగా చనిపోయాడు అంటారా? చంపేశారా? చనిపోయాడు అంటాను. చంపినా ఎలా అయినా చనిపోయిన వాడే. ఈజ్ ఓన్లీ జస్ట్ రెస్ట్ ఇన్ పీస్ అంతే. ఇకపోతే మన సబ్జెక్ట్లోకి పోతే, అకార్డింగ్ టు మై అనాలసిస్, వాళ్ళది తిరుమలగిరి. ఉదయం 11ంటికి అట్లా బయలుదేరాడు. హార్డ్లీ ఎల్బీ నగర్కి ఒక గంటన్నర గ్యాప్లో చేరాడు. అక్కడ ఏదో సమ్ వైన్స్ అనేది ఉంది. అక్కడి వరకు ఆయన కరెక్టే, ఆయనే, దానిలో సందేహం లేదు. అది ఆయన కోసం తీసుకున్నాడా లేదా తన తోటి స్నేహితులు ఉంటారు కదా వాళ్ళ కోసం తీసుకున్నాడా అన్నది మనము డిసైడ్ చేయలేము. ఇకపోతే ఫ్యాక్షనిస్ట్ పడగనీడ ఉంది అని అంటే జీవితంలో ఎప్పుడైనా అది కాటేస్తుందండి. మనిషి మారిపోయాడు కదా అని చెప్పి అదేం వదలదు, కొనసాగుతూనే ఉంటది. బయటికి చెప్పినా చెప్పకపోయినా జరుగుతూనే ఉంటాయి జరిగేటువంటి పనులు. అలాంటి ఆ సమయంలో అలాంటి పరిస్థితి ప్రకారంగా అకార్డింగ్ టు మై విజనరీ హీ హ్యాస్ బీన్ డైడ్ బిఫోర్ చౌటుప్పల్. అక్కడే చనిపోయాడు. అవును, చౌటుప్పల్ అంటే ఇక్కడండి, మన ఎల్బీ నగర్ దాటిన తర్వాత, ఎల్బీ నగర్ దాటి రామోజీ ఫిలిం సిటీకి మధ్యలో. అవును, ఈ లోపలే అతన్ని చంపేశారు. అందరూ అదే అంటున్నారు సార్, హైదరాబాద్ ఖచ్చితంగా చంపేశారు. అవును, ఆ టోల్ గేట్ దగ్గర నుంచి చూసుకుంటే ఏ వీడియో చూసినా క్రియేటివ్ వీడియోనే కానీ వీడియోస్ కింద నాకు అనిపించలేదు. అవును, ఈ క్రియేటివ్ వీడియో అంటే ఏంటి దాని గురించి నేను చెప్తాను. ఈయన వేసుకున్నటువంటి డ్రెస్సు ఏదైతే ఉందో సేమ్ అదే డ్రెస్సు పోలినటువంటి, అదే జాకెట్ని పోలినటువంటి ఆ బండి మీదనే ప్రతి టోల్ గేట్ని దాటుకుంటూ
రాత్రి సుమారుగా 11ంటికి కొవ్వూరు ప్రాంతం చేరి అక్కడ ఒక పెద్ద మట్టి రేగింది చీకట్లో, అక్కడ ఒక పెద్ద లైటింగ్ జరిగింది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ కూడా దీన్ని కొంచెం విశ్లేషణాత్మకంగా చూస్తే ఎక్కడైతే మట్టి లేచిందో ఆ ప్రదేశంలో ఎవరో ఒక వ్యక్తి చీకట్లో టార్చ్ పట్టుకుని వస్తున్నట్టుగా ఒక లైటింగ్. గట్ మై పాయింట్. ఒక లారీలో ఉండే క్లీనర్ అతని తాలూకు వీడియో ప్రకారంగా ఆ వస్తున్నటువంటి వ్యక్తి కత్తి కావచ్చు లేదా కట్టె కావచ్చు, దాంతో దేన్నో కొడుతున్నట్టుగా లేదా నరుకుతున్నట్టుగా అక్కడ ఆ సీన్ మనకు కనబడుతోంది. ఈయన బండి ఈయన మీద పడిందా, ఎవరైనా పడేశారా అన్నది అదొక విశ్లేషణగా చూసుకుంటే, ఇక్కడ రోడ్డు ఎత్తు పల్లాలు అనుకుందాం. దీన్ని 2 విధాలుగా మనం చూడాల్సి ఉంటుంది. రోడ్డు కింద అన్నది కొన్ని చోట్లలో పల్లంగా ఉంటుందండి. అలాంటి పల్లంలో ఒక రెడ్ కలర్ కారు వాడు ఆల్మోస్ట్ రాసుకుంటూ వస్తే ప్రాణభయం ఎవరికైనా ఉంటుంది. అలాగా కొద్దిగా స్టీరింగ్ కంట్రోల్ తప్పితే ఈ మట్టి మించి కింద పడ్డాడని అనుకోవచ్చు. అక్కడ పొలంలోంచి ఒక వ్యక్తి కత్తితోనో కట్టెతోనో ఈయన్ని నరుకుతున్నట్టు కొడుతున్నట్టు అదొక సీన్ కనబడుతోంది. ఇది లారీలోంచి ఒక క్లీనర్ తీసిన వీడియో ద్వారా. ఓకే, దీన్ని కరెక్ట్గా మనం చూసుకుంటే శవము అన్నది, నవ్వుతున్నానండి, ఈ నవ్వును తప్పుగా తీసుకోకండి, ఈ చౌటుప్పల లోపల శవంగా మారిపోయినాడు ఈ శివం. జీవం ఉంటే శివం అండి, చనిపోతే శవం అంతే. నా భాష కూడా ఇదే. చౌటుప్పల దాకా ఆయన చనిపోయి ఉంటే ఈయన తాలూకు డెడ్ బాడీ ఆ కార్ల తాలూకు 4-5 కార్లు చేజింగ్లో పోయినాయి అన్నారు కదా, ఏదో ఒక కార్లో ఆ డెడ్ బాడీ ఉంది. ఇట్ ఈస్ ఫిక్స్. మరి వీడియో క్రియేట్ చేయకపోతే ఎలా? దొరికిపోతారుగా. ఆ వీడియో క్రియేట్ చేయడం కోసమే చూడండి, అదే జాకెట్టు, అదే గుడ్డలు, అదే బైక్ కనబడుతుంది. ఒక దగ్గర బాగుంది, ఇంకో దగ్గర నుంచి చూస్తే అద్దాలు పగిలిపోయినాయి. ఆ బైక్ అండి నేను మాట్లాడుతుంది. అలాగా బైక్లో లైట్ లేదు, ఏమీ లేదు. బ్లింకర్స్ వేసుకొని, అంటే పార్కింగ్ బ్లింకర్స్ వేసుకొని బండి డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాడు చీకట్లో అని అంటే అక్కడ కూడా ఆయన తప్పే చేశాడు. నిజంగా ఆయన ప్రవీణే కనుక అయ్యుంటే, ఎందుకంటున్నానంటే అండి, నేను కూడా దేశ దిమ్మర్లానే తిరుగుతుంటాను. నా షెడ్యూల్ నేను చెప్తా. హైదరాబాద్లోంచి విజయవాడకు బయలుదేరినాను అనుకోండి, ఆ తర్వాత వైజాగ్కి వెళ్తానే అనుకోండి, ఎక్కడైనా సరే ఉదయం 6:30-7ంటికి కార్ బయటికి తీస్తే సాయంకాలం 5-5:30 లోపలే పార్క్ చేసేస్తాను. ఎక్కడైనా సరే ఆ ఏరియాలో ఉండే లాడ్జ్లో నైట్ స్టే చేస్తాను. నైట్ పూట ఎట్టి బస్సులో డ్రైవ్ చేయను, సింగిల్గా వెళ్తానండి ఎక్కడికి పోయినా కానీ. ఇప్పుడు కూడా నేను రావాల్సింది కారులోనే, కానీ కారు ఎందుకు వేసుకురాలేదు అని అంటే నా గతంలోనే ఒక చిన్న బిట్టు చెప్తా. ఎందుకంటే ప్రజలకు కూడా కొంచెం నాలెడ్జ్ రావాలి, హౌ టు లీడ్ ద లైఫ్ అని. ఇప్పుడు NH ఎక్కాను అనుకోండి, నేను కారులో వెళ్తా. సిటీలో అంటే ఎక్కడికి పోయినా కానీ స్కూటీలోనే వెళ్తా. ఎందుకు అంటే ఒకనొకప్పుడు డెక్కన్ క్రానికల్లో పనిచేసినప్పుడు నాది టింగు టింగు అంటూ తొక్కుకుంటూ పోయే సైకిల్ అండి. ఆ రోజుల్లోనే నాకు నాలెడ్జ్ ఉంది, చైనాలో కేవలం సైకిళ్ళ మీదనే ప్రయాణిస్తారు అని. అదే సంస్కారం మన ఇండియాలో ఉంటే ఎంత బాగుండు. ఈ కార్లు అనేవాళ్ళు ఇంత పొడుగు పడవలాంటి కార్లు వేసుకుని పోతా అంటారు. ఎన్ని సైకిళ్ళు పడతాయి, ఎన్ని మోటార్ సైకిళ్ళు పడతాయి. అసలు సిటీలో కార్లని బ్యాన్ చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాడు నేను. మరి ఈరోజు సిటీలో కార్ వేసుకుని నేను ఎందుకు వస్తానండి? హ్యావ్ యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? గతాన్ని తలుచుకుంటే ఈనాటి సంస్కారం డెవలప్ అవుతుంది. అదే చేయాలంటాను అందరికీ. ఓకే, ఇది ఆటలో అట్టిపండు. కమింగ్ బ్యాక్ టు ది పగడ్జాల. ప్రవీణ్ పగడాల. ఎస్, పగడాల కాదండి, పగడ్జాల. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జస్ట్ యూ కరెక్ట్ విత్ దాట్, నో ప్రాబ్లం. అందరూ పగడాల 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 అంటారు, కానీ ఆయన ఇంటి పేరు పగడ్జాల. వై వస్తుంది మధ్యలో, కాకపోతే వై సైలెంట్ అయింది. అయింది. సరే, కొవ్వూరు దాకా చేరాడు.
అక్కడే ఈ దుమ్ము పడ్డము ఇవన్నీ జరగడము ఇవన్నీ జరిగింది. నేను ఊహించేటువంటి నా విజనరీ ప్రకారంగా కార్లోంచి శవాన్ని విసిరేశారండి కిందకి. అప్పుడు దుమ్ము లేస్తుంది, న్యాచురల్. ఈ బైక్ అదే టైంకి ఈ కార్లో పాస్ అయ్యేటువంటి టైం ఉంటుంది కదా, ఇక్కడ టైం అనేది చాలా వాల్యుబుల్ అని నేను అంటాను. రెండు ఏకకాలంలో జరిగినట్టుగా ఒక ఇది సీన్ ఆఫ్ క్రైమ్ అన్నది సృష్టిస్తే, ఈ బైక్ని కూడా వదిలేస్తే ఆ గుంతల్లోంచి పడిన దాంట్లో ఆయన శవం ఎక్కడైతే పడిందో ఆయన మీదనే ఈ బైక్ కూడా పడింది. కానీ ఎక్కడో చంపారు అన్నాను నేను. ఆ చంపిన టైంలో గుండెల మీద బూట్ కాల్తో తన్నిన తొక్కిన ఆ ముద్ర ఉంది. సో దట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ ఎ క్లీన్ మర్డర్. దిస్ ఈజ్ మై ఒపీనియన్. కాకపోతే పోలీసులు దీన్ని ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళకేమీ అవసరం అండి? ఏం అవసరం అండి మరి దాన్ని అలాగా డిలే చేస్తున్నారు? ఏదో ఒకటి కన్ఫర్మేషన్ చేసి ఆ ప్రభుత్వం వారు చెప్పేవచ్చు కదా. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తా, మీరు కూడా జర్నలిస్ట్ అని అంటే ఇంతకాలంగా అంటే చాలా కాలంగా ఎన్నో మిస్టీరియస్ మర్డర్స్ జరిగినాయి మన ఇండియాలో. ఇప్పటికీ వాటికి సొల్యూషన్ లేదు, పరిష్కారం కాలేదు. అన్ఫైండెడ్ కేసెస్ కింద క్లోజ్ చేశారు. ఇది కూడా అలాగే జరుగుతుంది అంటారు? అలాగే జరుగుతుంది. we want justice. ప్రభుత్వం మీద we want justice. ప్రజలకు నమ్మకాలు ఉండవు కదా. ఒక్క నిమిషం అండి. we want justice అని చెప్పి ప్లకార్డులు పెట్టి తిరిగినా ఉపయోగం లేదు. గాన్ ఈజ్ గాన్. అంతకమించి చెప్పాలంటే ఆయన తలకు భార్య కూడా ఆయన కంటే కూడా ఉత్తమరాలంటారు. వాస్తవమే. ఆమె ఏమనింది? ఇంగ్లీష్లోనే ఉంది. ఆమె తాలూకు స్పీచ్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంది. అది కూడా నేను చూశాను. ఆమె ఏమనింది? జరిగింది ఏమిటో మా అంచనాకు మాకుంది. అలాంటి నేరం చేసిన వాళ్ళని మేము క్షమిస్తున్నాం. దైవ మార్గంలో నడిచే వాళ్ళుగా మేము క్షమిస్తున్నాం. పోస్ట్ మార్టం చేసినా సరే, చేయకుండా అలాగే ఇచ్చినా సరే డెసిషన్ గవర్నమెంట్కి వదిలేస్తున్నాం అని చెప్పింది. ఆమె చెప్పింది క్షమిస్తున్నాన్ని. ఇక్కడ ఎంతోమంది పాస్టర్లు, ఎంతోమంది వాళ్ళ తలకు ఆవేశాన్ని, ఇక్కడ ఎర్రప్ప అజయ్ అనేటువంటి ఒక పాస్టర్ నెక్స్ట్ నేనే అని అంటూ ఆవేశపూరితంగా లేనిపోని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇది నేను తప్పంటానండి. అంటే ఏంటి? ఆయన్ని తప్పనలో అర్థం నేను చెప్తాను. నేను క్రిస్టియన్ తలకు బుక్స్ చదివాను. బైబిల్స్ అంటారు కదా, అమెండెడ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఖురాన్ కూడా చదివాను. ఎందుకంటే ఒక మతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక స్వామీజీ హోదాలో ఉండే నేను ప్రతి ఒక్క ధర్మం ఏం చెప్తోంది అన్నది మనం చూడాలండి. అది చూడకుండా మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడే రైట్స్ మనకు లేవు. అకార్డింగ్ టు ది శాస్త్రానుసారమే నేను చెప్తున్నాను. మనకు హిందువుల్లో అయితే తదాస్తు దేవతలు ఉన్నారు అంటారు. క్రిస్టియన్లలో కూడా తదాస్తు దేవతలు ఉన్నారు. బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఖురాన్లో కూడా తదాస్తు దేవతలు ఉన్నారు ముస్లిమిజం సిస్టమ్ ప్రకారంగా. ఈ తదాస్తు దేవతలు ఎప్పుడు అంటారో తదాస్తు అని తెలీదు. తెలిసి కానీ తెలియక కానీ చెడు ఎప్పుడు మాట్లాడకండి. తదాస్తు అన్నారంటే అలాగే జరుగుతుంది. ఈ యొక్క మెసేజ్ కూడా అందరికీ వర్తిస్తుంది. ఇది నేను చెప్తున్నాను. దాన్నే నేను అంటాను, థింక్ పాజిటివ్, డూ గుడ్ థింగ్స్, లివ్ విత్ హ్యాపీనెస్. దట్స్ ఇట్. హర హర మహాదేవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించారు. అంటే సార్ ఇప్పుడు ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతా, క్లోజ్ చేస్తా. ఇప్పుడు మీడియా వ్యవస్థ అంతా కూడా కొంత గాడి తప్పింది సార్, గాడి తప్పింది. అంటే నా వ్యక్తిత్వం ఇది అని, నేను ఇలా ఉండాలి అని నేను ఒక డిసైడ్ చేసుకున్నా. అందరూ అలా ఉండాలనేది కూడా అది తప్పు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాడిది, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. కాకపోతే మనం ఒక 4th పిల్లర్గా, సొసైటీలో 4th పిల్లర్గా పనిచేస్తాం. 4th పిల్లరే లేదండి, ఉందనుకోవడమే భ్రమ అండి. సరే ఏదైనా అనుకోండి, అనాదిగా అదే వస్తుందిగా మీడియా మీద 4వ స్తంభం అంటే మీడియా అని. సరే అసలు ఆ మీడియాని నేను ఇక్కడ చాలా క్లియర్ చెప్తా. అన్ని స్తంభాలు కుప్పకూలిపోయినాయి. ఇప్పుడు ఏ స్తంభం లేదు, ఉన్నదంతా కూలిపోయినా రొచ్చానంటారా? కూలిపోయిన బిల్డింగే.
సరే ఏదైనా కూడా మీడియా అనేది ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా పనిచేయాలి, కానీ అసలు ప్రభుత్వమే లేదు. అదే ఇప్పుడు ఇవన్నీ రకరకాలుగా జరుగుతున్నాయి. ఇక్కడ మాట్లాడితే ప్రభుత్వమే లేదు. త్రో ద క్యాష్ సీ ద ఫన్. జడ్జిల్ని కొంటున్నారనేటువంటి వాదనలు వింటున్నాము. జడ్జెస్ ఇళ్లలోనే డబ్బు దొరుకుతుంది కదండి, పోలీసుల్ని కొనేస్తున్నారు, వాస్తవం. అవినీతికి పాల్పడినటువంటి ప్రబుద్ధులు అని చెప్పి అక్కడ చూస్తున్నాము. ఎంఆర్ఓలు, తహసీల్దార్లు, గవర్నమెంట్ అఫీషియల్స్, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, కొన్ని లక్షల కోట్ల రూపాయల కరప్షన్ జరుగుతోంది అని చూస్తున్నాము. ఇంకా ఎక్కడ దేని గురించి ఉందని అనుకోవాలి, లేదని అనుకోవాలి. ఇదంతా కూడా కుప్ప కూలిపోయినటువంటి వ్యవస్థ. అదేనండి, దీనికి బిల్డింగ్లు లేవు, పిల్లర్లు లేవు, అంత స్మాష్ అండ్ ట్రాష్. చాలా విషయాలు మాట్లాడారు సార్, అనేక విషయాలు మాట్లాడారు. మీ యొక్క అనుభవం మాలాంటి వరకు కూడా కొన్ని విషయాల్లో నేర్చుకోవాల్సిందే. మిగతా విషయాలు అది ఏంటనేది కానీ మనకు తెలియదు. కొన్ని విషయాలు అయితే మీ అనుభవం ప్రకారం నేర్చుకోవాల్సిందే. కానీ మీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏదో కొంచెం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను. మీరు కూడా చక్కటి ఆన్సర్లు చెప్పారు మీకున్నటువంటి అనుభవం మించి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక సింగిల్ వర్డ్ చెప్పేస్తాను. చెప్పండి సార్. అది వ్యక్తిగతంగా నా గురించే. నాకు హెలుసినేషన్ లేదు. హెలుసినేషన్ అంటే ఉన్నది లేనిది ఉన్నట్టుగాను ఊహించగలిగేటువంటి ఆ యొక్క స్థితి హెలుసినేషన్ అంటారు. ఫ్యూషన్ అని అంటే కూడా అదే. హెలుసినేషన్ అండ్ ఫ్యూషన్ ఈ రెండు కలిస్తే ఉండేదే కన్ఫ్యూషన్. అది కూడా లేదు. నాకు సెంటిమెంట్లు లేదు, సిస్టమ్ అసలే లేదు. సెంటిమెంటల్లా ఏమిటి అని అంటే ఓన్లీ ఆన్ డ్యూటీ రిమైనింగ్. రిలేషన్షిప్స్ లేవు, ప్రేమలు లేవు, లవ్లు లేవు, కోవులు అసలే లేవు. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. నాలాగా ఎవరైనా జీవించగలిగితే వాళ్ళు కూడా ఆ గోరాలే, దానికి ఏమి అక్కర్లా. ఆ గోరా అనే స్టాంపింగ్. మీరు కూడా 4 గడ్డాలు పెంచుకునే మీ పేరు నాకు గుర్తులే. అదేనండి, మీ పేరు నాకు గుర్తులే. నేను కూడా ఎవరో మాదిరినే అనుకోండి, ఆల్జిమర్ వచ్చిన వాడు, మీ పేరు నాకు గుర్తులే. అయితే మీరు కోపం చేసుకుంటారా? మీరు కూడా అంత గడ్డం పెంచుకోనే బాను ఆ గోరి అని పెట్టుకోండి. దీనికి ఏమైనా పేటెంట్ రైట్స్ ఉన్నాయా? నాకెందుకు లేదు సార్, అంత ఓడుగా గోరి, అంత హ్యూమనిస్ట్ గా, హ్యూమానిటీ విలువలు కలిగిన ఈరోజు అఘోరాలుగా అందరూ ట్యాగ్ లైన్లు తగిలించుకుంటున్నారు, కానీ రియల్ అఘోరీలు ఎవరు లేరు.